హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో మనకి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం కదా. సో అలాంటి వీడియో అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయా లేకపోతే మానిటైజేషన్ అవుతుందా అని అడుగుతున్నారు. సో నేను తమిళ్ చూసే ఉంటారు. సో అది మానిటైజేషన్ ఎందుకు కాదు, షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ ఎందుకు కాదు? సో ఖచ్చితంగా అవుతుంది. మీరు భయపడకుండా వీడియో తీయండి, ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. సో మానిటైజేషన్ అవుతుంది. ఎంత కాదు చూపిస్తాను, మీకు స్క్రీన్ రికార్డ్ ఎలా చూపిస్తాను. సో ఖచ్చితంగా నేను ఒకటే టిప్ చెప్తున్నా. సో కొత్త క్రియేటర్స్ నన్ను అడుగుతున్నారు ఏంటంటే, సో అన్న వ్యూస్ వస్తలేవు, 10, 20, 30 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, ఎలా చేయలేక తప్పులు పడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. సో అన్న వ్యూస్ వస్తలేవు అని అడుగుతున్నారు. నేను ఒకటే క్వశ్చన్ చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్ అప్లోడ్ చేయండి. ఏంటి, మీరు ఏ కంటెంట్ తీసుకున్నారో ఆ కంటెంట్ కంపల్సరీ తీసుకొని దాని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో తీయండి, ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. రెగ్యులర్గా ఒక 3 వీడియో అప్లోడ్ చేయండి. మార్నింగ్ 10 o'clock, మధ్యాహ్నం 2 o'clock అండ్ ఈవినింగ్ 6 o'clock 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. రెగ్యులర్గా దాని మీద పని చేయండి. సో పార్ట్ టైం జాబ్ చేస్తా అంటే సో ఒక వీడియో తీయండి రెగ్యులర్గా మార్నింగ్ 10 లేదా ఈవినింగ్ 6 అది అలా అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో అది ఎలా అప్లోడ్ మనకు రెవెన్యూ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అయితే మనకు షార్ట్స్ అప్లోడ్ చేస్తే మనకు మానిటైజేషన్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ మీకు ఉంటే, సో మీకు స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. అది మీరు చూసి మానిటైజేషన్ అవుతుందా మీరు చూడండి. సో మీరు ఓన్ వాయిస్తో చేస్తున్నారా లేకపోతే యూట్యూబ్ నుండి మనకు సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తున్నారా, అది మీరు నిర్ణయించుకోండి. యూట్యూబ్ నుండి షార్ట్స్ సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తే మనకు రెవెన్యూ తక్కువ వస్తుంది. 45% మనకు వస్తుంది, 55% యూట్యూబ్ వాళ్ళ క్రియేటర్స్ వాళ్ళకి 3 parts వేసి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. సో అది వదిలేయండి. 45% మనకు. సో ఫ్రెండ్స్, వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. సో ఫ్రెండ్స్, మనం వైటీ స్టూడియోకి అయితే వెళ్ళండి. సో వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. సో మీకు వైటీ స్టూడియో చూపిస్తాను. సో మనం ఇక్కడ షార్ట్స్ వీడియో మనం మానిటైజేషన్ ఎలా అవుతుందని చెప్తున్నాను కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ మానిటైజేషన్ సెక్షన్లో వెళ్ళండి. ఇక్కడ ఎర్న్ ఉంది కదా, ఎర్న్ బటన్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ బికమ్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చూపిస్తుంది. సో మనకు ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 90 డేస్లో 30 lakhs ఇక్కడ చూడండి. 30 lakhs 90 డేస్లో చేయాలి. ఏంటి, 500 సబ్స్క్రైబ్ లేదా 3000 వాచ్ అవర్స్. 3000 వాచ్ అవర్స్ లేదా 90 డేస్లో 30 lakhs వ్యూస్. సో మనం 90 డేస్లో 30 lakhs వ్యూస్ తెచ్చుకున్నామా, మనకు 3000 అవసరం లేదు, మనకు 500 సబ్స్క్రైబ్ అవసరం లేదు. ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తే కిందికి ఎలిజిబుల్, ఇక్కడ మనకు 4000 వాచ్ అవర్స్ ఉంది. ఈ 4000 వాచ్ అవర్స్ లేదా మనకు 1000 సబ్స్క్రైబ్ రెండు ఉండాలి. ఇక్కడ 1000 సబ్స్క్రైబ్స్ ఉండాలి, మళ్ళీ 4000 అవర్స్ ఉండాలి. రెండు ఉంటేనే మనకు మానిటైజేషన్ సెక్షన్లో వెళ్తాం, మానిటైజేషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కాకుండా మనకు 90 డేస్లో 100 lakhs 90 డేస్లో 100 lakhs చేయాలి. అది చేస్తామా, మీ దగ్గర ఖచ్చితంగా ఉందా, కసి ఉందా ఆతో అట్లా చేస్తా అంటే మీరు అట్లా 90 డేస్లో మీరు చేయొచ్చు. సో లేదు అంటే మానిటైజేషన్ 4000 అవర్స్ లేదా 1000 సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో 90 డేస్లో మీకు 100 lakhs కంపల్సరీ చేయాల్సింది. మనం యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకు 1 month అయితే వ్యూస్ రావు. సో 2 month బ్యాకప్ ఉంటుంది కదా. 2 month బ్యాకప్కు మనం 100 million ఎట్లా తెచ్చుకోవచ్చు. ఒక్క వీడియో సక్సెస్ అయితే సరిపోతుంది. సో మనం 90 డేస్లో కూడా తెచ్చుకోవచ్చు, మీకు ఆ కసి ఉంటే. సో ఫ్రెండ్స్, ఈ 90 డేస్లో మనకు 100 lakhs వ్యూస్ వచ్చాయా ఖచ్చితంగా మానిటైజేషన్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మీ స్క్రీన్ రికార్డ్లో మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి, 90 డేస్లో 30 lakhs వ్యూస్ వస్తే మనకు షార్ట్స్ మానిటైజేషన్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 1000 సబ్స్క్రైబ్స్ ఉన్నారు కదా. సో మనకు 4000 అవర్స్ అది వదిలేసిన మనకు 90 డేస్లో మనకు 100 lakhs వ్యూస్ వస్తే మాత్రం మానిటైజేషన్ అవుతుంది. అది ఆప్షన్ నేను చెప్పేది. షార్ట్స్ వీడియో వల్ల మనకు మానిటైజేషన్ కాదని మీరు అనుకోకండి. సో 100 lakhs మీరు 90 డేస్లో మనకు వ్యూస్ తెచ్చుకోవాలి. సో మీరు ఎలా చేస్తారా, ఏం చేస్తారా అని మీరు నిర్ణయించుకోండి. సో మనం రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఒక 1 month రాకుండా 2 month అయితే మనకు బ్యాకప్ ఉంటుంది. సో 2 monthలో మనం రీచ్ కావచ్చు. సో 90 days అనేది. సో అట్లా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైతే ఈ వీడియో మీకు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.